హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ త్రివినందు అఫీషియల్. ఈరోజు వీడియోలో మనం చికెన్ గ్రేవీ కర్రీ అండ్ ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దామండి. రెండు ఒకే వీడియోలో చూపిస్తున్నానండి. సో ఫస్ట్ అయితే ముందుగా చికెన్ బాగా వాష్ చేసుకోవాలి. అందులో ఉన్న స్మెల్ అంతా పోవడానికి లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో మనకు గ్రేవీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనకు 2-3 ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. అది బాగా మగ్గాలండి. ఉల్లిపాయలు మగ్గడానికి మనం పసుపు ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయండి. పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకున్న మన ఉల్లిపాయల్లో అండి కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2-3 చీలికలు చేసి వేసుకోవాలండి. తర్వాత అందులోనే టమాటా కూడా వేసుకోవాలండి. ఒక 2 టమాటాలు వేసుకున్నాం పెద్దవి. సో ఇవి మంచి గ్రేవీ కోసం మనం టమాటాలు వేసుకున్నామండి. అలాగే అందులో మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ కూడా వేసుకున్నాం. ఆ చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మనం చికెన్ ముక్క మగ్గే వరకు ఒక 90% మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. చికెన్ బాగా ఉడికింది. తర్వాత అందులో 2-3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. మగ్గించిన తర్వాత మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుంటే మనకి అడుగంటేసేది బాగా. అందుకని చికెన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కారము, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం గ్రేవీ కోసం వాటర్ పోసుకోవాలండి. మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ పోసుకొని మనం కర్రీని ఉడికించుకోవాలండి. తర్వాత ఈ వాటర్ అంతా మనకి ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చికెన్ రెడీ అయిపోయింది కదా. తర్వాత ఫ్రాన్స్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ ఫ్రాన్స్ని తీసుకొని నీట్గా ఉప్పు నిమ్మకాయ రసం వేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న ఫ్రాన్స్ని గిన్నెలో వేసి ఫ్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. వాటర్ అన్ని పోయాక మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, బియ్యం పొడి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు అని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ముక్కకు పట్టే వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన ముక్కల్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే ఫ్రాన్స్ మన కడాయికి అతుక్కుపోతాయండి. సో విడివిడిగా వేపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టి మనం ఒకవేళ మనకి ఇలాగైనా తినొచ్చండి. ఒకవేళ మనకి గ్రేవీలా కావాలనుకుంటే మళ్ళీ అదే ఆయిల్లో ఒక 2 ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించిన వాటిల్లోనే మనం ఈ ఫ్రాన్స్ వేసుకోవాలండి. ఫ్రాన్స్ వేసుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని అవి కూడా ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలండి. అలా కలిపిన తర్వాత కొన్ని గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ పోసుకొని దాంట్లోనే పచ్చిమిరపకాయ, కరివేపాకు వేయాలండి. ఈ 2 వేసి మూత పెట్టేసి గ్రేవీ అంతా బాగా మగ్గనివ్వాలండి. తర్వాత మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసి కలుపుకుంటే మన గ్రేవీతో కూడా మన ఫ్రాన్స్ అనేది తినొచ్చండి. అలాగే ఇలా ఫ్రై కూడా చేసుకొని తినొచ్చు. మీకు ఇష్టమైతే ఎలా అయినా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, ఈ 2 కర్రీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రివినందు అఫీషియల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.